గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం చాలామంది ఇప్పుడు ఈ కేఎల్యూ వాళ్ళు ఈ ఈ రిజిస్ట్రేషన్స్ పెట్టిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ మంది అయితే అవడం జరుగుతుందండి. మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మనకి ఇప్పుడు ఇదివరకు లాగా కాకుండా ఏం చేశారంటే ఇదివరకు మనకి ఏం చేసేవాళ్ళు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఇక అయిన తర్వాత ఏంటంటే మీకంటూ ఏ పని ఉండేది కదా. అంటే ఎప్పుడైతే వీళ్ళైతే ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు వచ్చి ఆ వచ్చిన తర్వాత మిమ్మల్ని పలానా బ్రాంచ్లో అయితే మిమ్మల్ని రమ్మని చెప్పేసి వాళ్ళు ఇంటిమేట్ చేసేవాళ్ళు. మీరైతే ఆ బ్రాంచ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అలా కాకుండా ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే రిజిస్టర్ చేసుకుని కొంతమంది కామ్గా ఇదివరకు లాగా అంటే పాత వాళ్ళందరికీ తెలుసు కాబట్టి రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక మనకి ఎప్పుడో ఒకప్పుడు ఇదివరకు 6 months పట్టేది. మనకి 6 months వెయిటింగ్ పీరియడ్ అనమాట. 6 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండేది. తర్వాత దాన్ని ఏం చేశారంటే 3 monthsకి మార్చారు. 3 months చేశారు. అంటే 3 నెలలకి అవకాశం అయితే ఇప్పుడు 3 నెలలకి అయితే అవకాశం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 6 months చాలా వెయిటింగ్ లాంగ్ పీరియడ్ అనమాట. చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. తర్వాత ఇప్పుడు 3 months కూడా ఏమంటున్నారంటే స్టూడెంట్లు 3 నెలలు వెయిట్ చేయాలి సార్ అన్నట్టుగా అంటున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్కిప్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న పనులు ఉండడం, ఆ టయానికి రాలేకపోవడం, ఇలా స్కిప్ అయిపోతా ఉన్నారు. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఒక పని ఉంటుంది. ఏం పని అంటే మీరు రిజిస్టర్ చేసుకున్నారు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ అనేది వచ్చింది. ఐడి నెంబర్ అనేది వచ్చేసింది అనుకుందాం. ఈ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక ఐడి నెంబర్ వచ్చింది, రిజిస్టర్ అయిపోయింది, ఐడి నెంబర్ వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు పిలుస్తారులే అంటే మిమ్మల్ని వాళ్ళు పిలవరండి. మిమ్మల్ని అసలు వాళ్ళు ఇంకా పిలిచేది ఉండదు అనమాట. ఇప్పుడు ఏంటంటే మీ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఆ మంత్ అనేది నాకు పలానా మంత్ రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు చెప్పాలన్నమాట. రిక్వైర్మెంట్ నాకు పలానా మంత్ ఉంది అనేది మీరైతే చెప్పాలి ఫ్రెండ్స్. అంటే మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఫ్యాకల్టీకి కానీ లేకపోతే ఆ ఆఫీస్ వాళ్ళకి కానీ మీరు రిజిస్టర్ అయిన ఎవరి దగ్గర రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మీరు కాల్ చేసి సార్ నా ఐడి నెంబర్ పలానా, నేను రిజిస్టర్ అయ్యాను, పలానా కోర్స్కి రిజిస్టర్ అయ్యాను, నాకు రేపు మంత్లో అంటే ఇప్పుడు మీరు ఈ మంత్ చెప్పారనుకోండి, ఈ మంత్ ఇవ్వరనమాట. నెక్స్ట్ మంత్కి అవకాశం. అలా మీరు ఒక నెల ముందనమాట. అంటే నెల కాదు, ఈ మంత్లో అంటే ఈ మంత్లో మీరు ఆ ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేయాలి. నా కోర్సు పలానా ట్రైనింగ్ నాకు రేపు మంత్లో కావాలి, వీలుంటే నాకు అవకాశం కల్పించండి అని మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఫ్యాకల్టీని మీరు ఆ ఫ్యాకల్టీకి అయితే కాల్ చేసి చెప్పాలండి. ఏంటి ఆ కాల్ చేయాల్సిన టైమింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఉదయం మార్నింగ్ 6 to 9 అంటే మార్నింగ్ 6 AM to 9 AM అనమాట. అలాగే ఈవినింగ్ కూడా సేమ్ టైం అనమాట. ఈవినింగ్ కూడా 6 to 9 ఈ టైంలో మాత్రమే మీరు కాల్ చేసి ఆ ఫ్యాకల్టీకి కానీ లేకపోతే ఆఫీసు వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు ఇంటిమేట్ అయితే చేసి మీది ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. అంటే ఆ మంత్కి
ఆ మంత్కి ఎన్రోల్మెంట్ అయితే చేయించుకోవాలండి. చేయించుకోకపోతే గనక మీకైతే మీరు ఎన్ని మంత్స్ వెయిట్ చేసినా మీకు అవకాశం ఇవ్వరు, రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది మామూలుగా ఆ ఆ టయానికి ఏదో ఎక్కడో చాట కోర్సులు జరిగితే ఆ కోర్సులకి వెళ్ళిపోవచ్చను, ఇలా మీకు స్పెసిఫిక్గా బ్రాంచ్ డీటెయిల్స్ పంపించి మిమ్మల్ని ఆ టయానికి రమ్మని ఇంటిమేట్ చేస్తే మాత్రమే అవకాశం ఇస్తారు. ఎక్కువ అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడం కానీ లేకపోతే అలా ఎవ్వరికి అవకాశాలు ఉండవు. ఇది అందరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మినిమం 5 to 6 నెంబర్స్ మ్యాక్సిమం అనమాట. అంటే ఇంకా 5-6 కన్నా ఎక్కువ బ్రాంచ్లో స్ట్రెంత్ ఉండరు. అంటే మినిమం 3 to 5 నెంబర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 5 to 6 అనమాట, అంతే. మామూలుగా 5-6 కన్నా ఎక్కువ తీసుకోరు. బ్రాంచ్కి వచ్చి 5 కానీ మ్యాక్సిమం 5 ఉంటారు. ఒక్కొక్కసారి ఒకళ్ళు అలా పెరుగుతూ ఉంటారు అనమాట, అంతే. అంటే మ్యాక్సిమం 6 మించి ఇవ్వరు. కాబట్టి మామూలుగా మీరు రిజిస్టర్ అయ్యారు కదా, వద్దామంటే మీకు అవకాశం అయితే కల్పించరండి. దయచేసి మీరు దీన్ని క్లియర్ కట్గా చూడండి. మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఒక్కసారి ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత మీకు ఆ మంత్ రాలేదనుకోండి, ఎవరైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ సారే మీకు ఫోన్ చేసి ఈ మంత్ మీకు అవకాశం లేదు, నెక్స్ట్ మంత్కి అవకాశం ఉంటే మీకు నెక్స్ట్ మంత్కి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తారు. ఇది అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మీరు ఫ్యాకల్టీ కానీ లేకపోతే నాకు కానీ నాకు చేసే టైంలో మార్నింగ్ 6 to 9 లేదా ఈవినింగ్ 6 to 9 మాత్రమే కాల్ చేయండి. ఈ మధ్యలో నాకు కాల్ చేయొద్దు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేను, ఎందుకంటే నేను క్లాస్లో ఉంటాను కాబట్టి లిఫ్ట్ చేయలేను. మీరు మిగతా సమయాల్లో నాకు ఎలాంటి కాల్స్ చెయ్యవద్దు. తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషను ఫస్ట్ మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషను చేయించుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. చేయించుకున్న తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఏం చేస్తారంటే, ఇక్కడ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టారు, రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు ఒక ఐడి వచ్చింది, అప్లికేషన్ పెట్టారు, ఒక ఐడి వచ్చింది. ఆ తర్వాత మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ ఎన్రోల్మెంట్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఏ మంత్ అయితే కావాలో ఆ మంత్ ఎన్రోల్మెంట్ అయితే చేయించుకోవాలి. ఇది చేయించుకోకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మీ రిజిస్ట్రేషన్ ఐడి అలా ఉంటుంది, అంతే. మీకైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటేనే మీకు అవకాశం అయితే వస్తుంది. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ కోర్సుని 6 months లోపు రిక్వైర్మెంట్, అంటే 6 నెలల వరకే వ్యాలిడ్ ఉంటుంది. 6 months తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు 6 months మాత్రమే, ఆ తర్వాత మీకు ఎక్స్పైర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 6 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఇచ్చారు. 6 నెలల తర్వాత మీకు వ్యాలిడిటీ అనేది ఉండదు. మీ ఐడి ఎక్స్పైర్ అయిపోద్ది. 6 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 6 months ఉంటుంది. తర్వాత మీకు అదైతే ఎక్స్పైరీ అయిపోద్ది. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ 6 నెలల లోపు మీరు రిక్వైర్మెంట్ అనేది మీకు 6 నెలల లోపు మీరు ఆ కోర్స్కి అయితే మీరు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఎన్రోల్మెంట్ నాకు పలానా మంత్ 6 నెలల వరకు ఛాన్స్ ఇస్తారు. 6 నెలల లోపు మీరైతే ఆ కోర్స్ అయితే అభ్యసించాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఆ కోర్సుకి 6 నెలల లోపు మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. 6 నెలల తర్వాత మీకు మీ ఐడి ఎక్స్పైర్ అయిపోయింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇవి వాషింగ్ మిషన్కి, అంటే అన్నిటికీ కాదు ఫ్రెండ్స్, ఇవి వాషింగ్ మిషన్ కోర్స్కి తర్వాత మనకి రెఫ్రిజరేటర్ కోర్స్కి, రెఫ్రిజరేటర్ ట్రైనింగ్కి, తర్వాత ఏసీకి, ఈ మూడింటికి ముఖ్యంగా
వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ అన్నమాట. ఈ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ ఈ మూడింటికి మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు రిజిస్టర్ అయ్యాం కదా మాకు ఎప్పుడో అప్పుడు వస్తుందంటే మీరు ఎన్నేళ్ళు చూసినా మీకైతే అవకాశం రాదు. మీరు ఎన్రోల్మెంట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరి దగ్గర అయితే మీకు రిజిస్టర్ ఐడి మీరు అప్లికేషన్ ఏ సార్కి అయితే ఇచ్చారో వాళ్ళకి ఉదయం 6 to 9 లేదా ఈవినింగ్ 6 to 9 లోపు కాల్ చేసి, సార్ నాకు రేపు మంత్కి పలానా కోర్సు కావాలి, నేను రేపు మంత్లో జరిగినప్పుడు నాకు ఇంటిమేట్ చేయండి, నేను వస్తాను అని చెప్పి ఆ సార్కి అయితే మీరు ఫోన్ చేసి ఒక మాట చెప్పడం అంతే. మీరేమి దానికి అప్లికేషన్ ఏమి ఎన్రోల్మెంట్ ఏం చెయ్యక్కర్లేదు, ఆయనే చేసుకుంటారు. అవి మీరు మీ ఐడి అడుగుతారు, ఐడి అడిగి ఆయనే ఎన్రోల్మెంట్ ఒక అప్లికేషన్ ఉంటుంది, అది పూర్తి చేసి ఆయనే పంపిస్తారు. మీరేమీ చెయ్యక్కర్లేదు. అది దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ ఎన్రోల్ చేయించుకుంటే సరిపోయిద్ది అనమాట. అంటే ఈ మంత్లో మనం ఎన్రోల్మెంట్ రేపు మంత్ కావాలనుకోండి, ఈ మంత్లో మనం చూసుకుని రేపు మంత్ నేను వస్తానండి, రేపు మంత్లో ఏదో టైంలో ఎక్కడ జరిగితే నాకైతే అవకాశం కావాలి అంటే ఆ సారే మీకు అదంతా అప్లికేషన్ పూర్తి చేసి ఆయనే పంపించుకుంటారు. దయచేసి దీన్ని అందరూ గుర్తుపెట్టుకుని ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళందరికైతే ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాము. మామూలుగా పాతగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ మాత్రం గుర్తుపెట్టుకుని మీరందరూ ఖచ్చితంగా మీకు కావాలనుకున్న మంత్ మీరైతే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. మీరు ఎన్రోల్మెంట్ చేయించుకోకపోతే మీకైతే అవకాశం రాదు ఫ్రెండ్స్. మేము రిజిస్టర్ చేసామనుకుంటే రిజిస్టర్ చేసింది అలాగే ఉంటుంది. 6 నెలల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది, తర్వాత ఇంకేమీ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా రిజిస్టర్ అయ్యేవాళ్ళు అంటే ఎవరైనా కానీ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ 20వ తారీఖు లోపే డిసెంబర్ 20వ తారీఖు లోపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. డిసెంబర్ 20 లోపు రిజిస్టర్ చేసుకోండి. ఏవైనా సబ్జెక్టులు ఉంటే డిసెంబర్ 20 తర్వాత మనకైతే కనుక న్యూ ఇయర్ ఛార్జెస్ అనేవి, న్యూ ఇయర్ అంటే కొత్త అప్లికేషన్స్ అయితే రావడం జరుగుద్ది. 2025 అప్లికేషన్ అనేది రావడం జరుగుద్ది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఛార్జ్ అంటే మామూలుగా మనకి ఈ ఓల్డ్ అప్లికేషన్స్ పనికిరావు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ అప్లికేషన్స్ ఇక పని చెయ్యవు. ఓల్డ్ అప్లికేషన్స్ కొంతమంది ఓల్డ్ అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయని చేసుకున్నా అవి అయితే వీళ్ళు తీసుకోరండి. న్యూ అప్లికేషను కొత్త స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అప్లై అవుతాయి. డిసెంబర్ 20 తర్వాత అప్లై చేసి వాటిని న్యూ ఇయర్కి జనవరి 1 తారీఖు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ గమనించుకోండి. ఎవరైనా ఏటికైనా అవకాశం మీకు కావాలి అనుకున్న రిజిస్ట్రేషన్ ఎవరైనా ఉంటే 20వ తారీఖు లోపే చేసుకోండి. తర్వాత ఛార్జెస్ అయితే 10 to 20% ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. 10 to 20% అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇవి అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి 10 to 20% అయితే మనకి ఇంక్రీజ్ అవుతాయి. అందరూ గుర్తుపెట్టుకుని ఎవరికైనా అవకాశం ఏదన్నా రిక్వైర్మెంట్లు కావాలనుకున్న వాళ్ళు ఈ లోపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఉదయం 6 to 9 కానీ ఈవినింగ్ 6 to 9 కానీ కాల్ చేసి మీ సార్తో దాన్ని ఆ మంత్కి అంటే మీరు ఈ మంత్లో చెప్తే వచ్చే మంత్కి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 80% అవకాశం అంటే మీ రిజిస్టర్ నెంబర్ను బట్టి 80% మీకైతే నెక్స్ట్ మంత్లోనే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అందరూ ఖచ్చితంగా గమనించుకోండి ఫ్రెండ్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదైతే మంచి అవకాశం ఫ్రెండ్స్. మామూలుగా చాలా బాగా పెట్టారు. ఎందుకంటే రిజిస్టర్ అయ్యి 3 నెలలు 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయకుండా మీకైతే త్వరితగతిన అంటే చాలా మంది రిజిస్టర్ అయిపోయి ఆ తర్వాత స్కిప్ అయిపోతున్నారంట. అందుకని స్కిప్ అయ్యి మళ్ళీ కొత్త వాళ్ళని ఇలా వాళ్ళ అడ్జస్ట్మెంట్లు అన్నీ కాకుండా ఇలా
ఈ స్కిప్ అయ్యేది కొంత తగ్గుతుంది అనే విధంగా వీళ్ళైతే పెట్టారనమాట. ఇది బాగానే ఉంది. చక్కగా ఇప్పుడు మనకి రేపు మంత్ కావాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనుకోండి, మనం డబ్బులు చూసుకుని ఒక ఒక మంత్ ముందే మనం రేపు మంత్ నాకు కావాలి అంటే ఆ మంత్కి మనకు అవకాశం వస్తే వెళ్ళి నేర్చేసుకోవచ్చు కదా, హాయిగా ఇబ్బంది లేకుండా. అలా ఇలా అయితే కొత్తగా వీళ్ళైతే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. నాకు కూడా బాగా నచ్చింది, పర్లేదు. ఎందుకంటే చాలా మంది 3 నెలలు 4 నెలలు 5 నెలలు అది వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇలా అయితే అవకాశం కల్పించారు. అందుకని మీరందరూ దీన్ని వినియోగించుకోవచ్చు. చాలా అవకాశం బాగుంది మీకు. కాకపోతే ఏంటంటే మీరు ఒక మంత్ ముందే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఎన్రోల్మెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు రిజిస్టర్ అయిన ఏ సార్ దగ్గర రిజిస్టర్ అయితే ఆ సార్కి కాల్ చేసి, సార్ నేను నాకు రేపు మంత్ అవకాశం కావాలి, నేను పలానా దానికి రిజిస్టర్ చేశాను, అది దానికి నాకు అవకాశం కావాలంటే ఆయనే పూర్తి చేసి పంపించేస్తారు. రేపు మంత్ మీకు ఎక్కడ అవకాశం వస్తే ఆ బ్రాంచ్లో మీకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది, మీరు వెళ్ళి నేర్చేసుకోవచ్చు అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా కానీ దీని మీద ఏదన్నా సందేహాలు ఏమన్నా ఉంటే కనుక మీరు ఈవినింగ్ 6 to 9 కానీ మార్నింగ్ 6 to 9 కానీ కాల్ చేసి నన్ను అయితే సంప్రదించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.